మొన్న బంగ్లాదేశ్లో, నిన్న నేపాల్లో, ఈరోజు భారత్లో, రేపు మన ఊరిలో, ఎల్లుండి మన గల్లీలో జరగబోయేది కూడా ఇదే. ఇది ఒక కొత్త తరహా జెన్జీ. దీన్ని దగ్గర నుంచి నడిపిస్తున్నది సైన్స్ ప్రొఫెసర్, ఇన్నోవేటర్, ఒక జిహాదీ మాస్టర్ మైండ్. అతనే సోనం వాంగ్చుక్. మొన్న బంగ్లాదేశ్లో, నిన్న నేపాల్లో, ఈరోజు భారత్లో, రేపు మన ఊరిలో, ఎల్లుండి మన గల్లీలో జరగబోయేది కూడా ఇదే మారణ హోమం. ఇది నేననట్లేదు, మన ప్రియతమ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ స్వయంగా అంటున్న మాట. ఇది ఒక కొత్త తరహా జెన్జీ ఎజెండా. దీన్ని దగ్గర నుంచి నడిపిస్తున్నది ఒక సైన్స్ ప్రొఫెసర్, ఒక ఇన్నోవేటర్, ఇంకా ఒక జిహాదీ మాస్టర్ మైండ్. అతనే సోనం వాంగ్చుక్. సోనం వాంగ్చుక్ లడఖ్లోని ప్రముఖ ఇంజనీర్, గొప్ప శాస్త్రవేత్త మరియు సామాజిక కార్యకర్త. 1966లో పుట్టి చదువు పూర్తి అయ్యాక లడఖ్లో విద్యా సంస్కరణల కోసం 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్స్ ఆఫ్ లడఖ్ అంటే SCCMOL అనే NGO స్థాపించాడు. ఈ NGO కాకుండా అతను హిమాలయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ HIAL వంటి NGOలను కూడా స్థాపించాడు. ఈ NGOలకు విదేశీ నిధులు ఇస్తున్న సంస్థల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఫోర్డ్ ఫౌండేషన్, డెన్మార్క్కి సంబంధించిన డాన్ చర్చ్ ఎయిడ్, బ్రిటన్కి సంబంధించిన కరుణా ట్రస్ట్, స్వీడన్కి సంబంధించిన ఎఫ్జోడెన్, ఇవి సోనం వాంగ్చుక్కి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఈ సోనం వాంగ్చుక్ తనకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఇతని తండ్రి సోనం వాంగల్ కాంగ్రెస్ నేత మరియు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు. వాంగ్చుక్ కూడా సోనియా UPA ప్రభుత్వ కాలంలో అంటే 2004 నుంచి 2014 మధ్యలో కొన్ని పదవుల్లో పనిచేశాడు. అంటే కాంగ్రెస్కి సంబంధించిన పదవుల్లో. అవి ఒకసారి చూద్దాం. 2004లో కేంద్రం ఏర్పాటు చేసిన లడఖ్ హిల్ కౌన్సిల్ విజన్ డాక్యుమెంటెడ్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఈయన సభ్యుడు. 2005 నుంచి నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఈయన సభ్యుడు. కానీ ఆయన నిజ స్వరూపం ఇది కాదు. ఈ వాంగ్చుక్ లడఖ్ని జమ్మూ కాశ్మీర్ నుండి విడగొట్టి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకే మోదీ ప్రభుత్వం 2020లో లడఖ్ని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినందుకు మోడీకి ఈ వాంగ్చుక్ అభినందనలు తెలిపారు. కానీ ఈ వాంగ్చుక్ మధ్యలో మాట మార్చి ఇప్పుడు లడఖ్కి 6వ అధికరణ మరియు ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తూ యువతను రెచ్చగొడుతూ సెప్టెంబర్ 10 నుంచి 15 రోజులుగా నిరాహార దీక్ష చేశాడు. కేవలం 2 లక్షల జనాభా గల ఈ లడఖ్ చైనా బోర్డర్కు దగ్గరగా ఉండటంతో మనకు రక్షణ పరంగా చాలా కీలకమైపోయింది. సోనం వాంగ్చుక్ మాట మార్చడం వెనకాల చైనా, పాక్ హస్తం ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇతను పాక్ వెళ్ళాడు. బంగ్లాదేశ్ ఎప్పుడు వెళ్ళిండో తెలియదు. కానీ ప్రస్తుత ప్రధాని మొహమ్మద్ యూనిస్ని కలిసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాంగ్చుక్ యువతను రెచ్చగొడుతూ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ మరియు నేపాల్కి సంబంధించిన అరబ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఉద్యమం ఇక్కడికి వస్తుంది అనేసి హెచ్చరించాడు కూడా. ఈ వాంగ్చుక్కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫుట్సోంగ్ స్టాన్జీ సెపాంగ్ అనే వాడు సెప్టెంబర్ 23న కాంగ్రెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ CRPFని తీసుకొచ్చి చూడండి, మేము BJP కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. సెప్టెంబర్ 24న జరిగిన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈ సెపాంగ్ ఎవరైతే ఉన్నాడో వాడి పాత్ర బయటకు వచ్చింది కూడా. వీడు గుంపు మంద నుంచి ఆయుధాలు పట్టుకొని గుంపుని రెచ్చగొట్టినట్లు ఫోటోలు బయటకు వచ్చినాయి. ఈ హింసలో BJP కార్యాలయం, CRPF వాహనాలు, హిల్ కౌన్సిల్ ఆఫీసు దహనం చేయబడి పోలీసులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో 4 మరణించగా పోలీసులతో పాటు 80 మందికి పైగా జనాలు గాయపడ్డారు. ఈ అల్లర్లకు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిన జెన్జీ వ్యాఖ్యలకు సంబంధం లేదని కాంగ్రెస్ తిరస్కరించింది. నాకు ఈ హింసకు సంబంధం లేదు, అసలు నేను హింసను ప్రోత్సహించను అని వాంగ్చుక్ కూడా ప్రకటించాడు. వాంగ్చుక్ NGOలు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు స్వీకరిస్తూ ఖర్చు చేస్తున్నారు అనే ఆరోపణలు విచారించడానికి కేంద్రం 2 నెలల కిందటే CBI విచారణ చేపట్టింది. ఆ విచారణ అడ్డుకోవడానికి లేదా ఆలస్యం చేయడానికి ఈ వాంగ్చుక్ ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి ఉండవచ్చు అని కొందరు అనుమానపడుతున్నారు. హింస అనంతరం కేంద్రం అక్కడ కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకురాగా వాంగ్చుక్ కూడా దీక్ష విరమించి అందరూ హింసకు దూరంగా ఉండాలి అని పిలుపునిచ్చాడు. కేంద్రం అతని ఈ SCCMOL అనే NGOకి ఇచ్చిన ఫెరా లైసెన్స్ను రద్దు చేసింది. రాబోయే రోజుల్లో దేశంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి ఆందోళన కూడా జరిగే అవకాశాలు ఉన్నాయనేసి కొంచెం స్పష్టమవుతుంది. ఇక కన్క్లూజన్కి వద్దాం. సోనం వాంగ్చుక్ ఒక చదువుకున్న ఉగ్రవాది. ఇలాంటి వాళ్ళు మన దేశంలో లెక్క పెట్టాలంటే అంకెలు కూడా సరిపోవు. పెంచడానికి కానీ దేశంలో ఇలాంటి అల్లర్లు సృష్టించే విద్య వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అలాంటి విద్యకు దూరంగా ఉండడమే చాలా మంచిది. ఇంకా ఇలాంటి విద్యని అడ్డం పెట్టుకుని ఎంతో మంది జిహాదీ కుట్రలకు
స్కెచ్లు వేస్తున్నారు. ఇక యుద్ధ రంగానికి మనం ఎంటర్ అయ్యాం. ఇది మనకు గవర్నమెంట్ హై అలర్ట్ ప్రకటించకపోయినా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా జెన్జీ యువతకు నేను చెప్పేది ఒకే ఒకటి, మీరు ఎవరు చెప్పినా ఏది నమ్మకండి. విషయాలను తెలుసుకోండి, అర్థం చేసుకోండి. జై హింద్, జై భారత్.